మీరు ఎప్పుడైనా ఆలోచించారా కోణార్క్ సూర్య దేవాలయం వెనుక ఎంత రహస్యం దాగి ఉందో? ఇది కేవలం రాళ్లతో చేసిన దేవాలయం కాదు. రక్తం, త్యాగం మరియు మానవ ప్రతిభతో ముడిపడిన ఆలయం. ఒక 12 ఏళ్ల బాలుడు తన తండ్రి గౌరవాన్ని కాపాడటానికి ప్రాణమర్పించాడు. ఆ బాలుడి పేరు ధర్మపాదుడు. అతను పూర్తి చేసిన కలశం అతని చివరి శ్వాసగా మారింది. కాని ఇది కేవలం త్యాగం కథ కాదు, ఇది ప్రశ్నల కథ. ఈ ఆలయం మీద ఉంచిన లోడ్ స్టోన్ నిజంగా నావలను లాగిందా? విగ్రహం నిజంగా గాలిలో వేలాడిందా? లేక ఇవన్నీ చరిత్రను కప్పి ఉంచిన ఒక మహామోసమా? సాంబ పురాణం, పంజాబ్లోని ముల్తాన్, ఒరిస్సాలోని కోణార్క్, ఇన్ని కథలు ఒకే దేవాలయంతో ఎలా ముడిపడ్డాయి? ఈ వీడియోలో మీరు వినబోతున్నది భక్తి, విజ్ఞానం మరియు రహస్యం కలిసిన ఒక అద్భుత గాథ. కోణార్క్ వెనుక ఉన్న నిజం తెలుసుకోవడానికి చివరి వరకు ఉండండి. ముస్లింలు మరియు కాకతీయులతో యుద్ధాలు. ఉత్తరాన బెంగాల్ ముస్లింలు పెద్ద ముప్పుగా నిలిచారు. దక్షిణాన కాకతీయ పాలకుడు గణపతి దేవుతో వారసత్వ యుద్ధం జరిగింది. నరసింహవన్ క్రమమైన మరియు వ్యూహాత్మక దాడుల ద్వారా దాడిదారులను తరిమికొట్టాడు. 1243లో ఒరిస్సా సైన్యం లక్ష్మణవతి భూభాగాన్ని భేదించి కటాసిన్ యుద్ధంలో ముస్లింలను పరాజకరిచింది. 1245లో సైన్యం మళ్లీ దూకుడు చూపించి లఖనావతి వరకు ఎదిగింది. తబాకత్ ఈ నసీరీ వృత్తాంతం ప్రకారం ముస్లింలకు పెద్ద నష్టాలు వచ్చి రాజధానికి వెనక్కి తగ్గిపోయారు. ఇవి కేవలం యుద్ధాలు కావు, ఇవి ఒరిస్సా స్వాతంత్ర చరిత్రలో రక్తపుటలు. ప్రతి యుద్ధం, ప్రతి ఆలయం ఒకే సందేశం చెబుతోంది: ధర్మం రక్షించబడుతుంది. జై శ్రీరామ్ మిత్రులారా, ఇప్పటి వరకు మన రామాయణ్ ఛానల్లో ఎంతో కష్టపడి రియలిస్టిక్ సినిమాటిక్ ఏఐ యానిమేషన్ వీడియోస్ మీ ముందుకు తీసుకువస్తోంది. మీ ప్రోత్సాహమే మా శక్తి. కాబట్టి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇప్పుడు రండి మిత్రులారా, మన చరిత్రలో దాగి ఉన్న నరసింహదేవ్ గాథను, కోణార్క్ ఆలయ రహస్యను మరియు ఆ యుద్ధాల వెనక సత్యన్ను తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రాజు నరసింహ 1 మరియు కోణార్క ఆలయ నిర్మాణం. కోణార్క ఆలయం కేవలం సూర్య భగవానుడి పూజాస్థలం కాదు, ఇది నరసింహ 1 పాలన, ప్రతిష్ఠ మరియు సైనిక విజయాల చిహ్నం. ఈ ఆలయం ద్వారా అతను తన సామ్రాజ్య శక్తిని, భక్తి మరియు సాంస్కృతిక విలువలను ప్రదర్శించాడు. నరసింహ 1 గంగా సామ్రాజ్య పాలకుడు. నరసింహ 1 కళింగ తూర్పు గంగా వంశానికి చెందినవాడు. ఆయన పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని కళింగ నగరం మరియు ముఖలింగం వద్ద రాజధానిని కలిగి ఉన్నారు. 12వ శతాబ్దంలో అనంతవర్మన్ చోడగంగాదేవ్ ఒరిస్సాను ఆక్రమించాడు. నరసింహ 1 1238లో సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆయన పాలన ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో శక్తివంతమైన పొరుగుమారులతో పోరాటం ఒరిస్సా భద్రత కోసం కీలకంగా నిలిచింది. ముస్లిములు మరియు కాకతీయులతో యుద్ధాలు. ఉత్తరంలో బెంగాల్ ముస్లిములు పెద్ద ముప్పుగా నిలిచారు. దక్షిణంలో కాకతీయ పాలకుడు గణపతి దేవుతో వారసత్వ యుద్ధం జరిగింది. నరసింహ 1 క్రమమైన మరియు వ్యూహాత్మక దాడుల ద్వారా దాడికారులను తరిమికొట్టాడు. 1243లో ఒరిస్సా సైన్యం లక్ష్మణవతి భూభాగాన్ని వేధించింది. కటాసిన్ యుద్ధంలో ముస్లిములను పరాజయపరిచింది. 1245లో సైన్యం మళ్లీ దూకుడు చూపించి లఖనావతి వరకు ఎదిగింది. తబకాత్ ఈ నసీరీ వృత్తాంతం ప్రకారం ముస్లిములకు పెద్ద నష్టాలు వచ్చి రాజధానికి వెనక్కి తగ్గిపోయారు. కోణార్క్ ఆలయ నిర్మాణం విజయానికి స్మారక చిహ్నం. నరసింహ 1 విజయం మరియు బెంగాల్ ముస్లిములను పరాజయపరచటం, దక్షిణ ప్రాంతాలను కబ్జా చేయటం అతని ప్రతిష్టను అమితంగా పెంచింది. ఈ శక్తి, ఐశ్వర్యం మరియు భక్తి ప్రదర్శన కోసం కోణార్క్ సూర్య దేవాలయాన్ని నిర్మించారు. ఆలయం కళింగ శిల్పకళ, సముద్ర తీర నిర్మాణ శైలి మరియు రథ రూపకల్పన ద్వారా అత్యంత అద్భుతంగా ఉంది. నరసింహ 1 పాలనలోని చక్రవర్తి ప్రతిష్టను ప్రదర్శించే విధంగా ఇది రూపాంతరం చెందింది. పాలన మరియు భౌగోళిక ప్రాముఖ్యత. నరసింహ 1 కటక్ నుండి పరిపాలన చేశాడు. పూర్వ, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో శక్తివంతమైన పురుగుమారులను ఎదుర్కొని విజయాలను సాధించాడు.
గంగా సామ్రాజ్యానికి ఆర్థిక మరియు సాంస్కృతిక వనరులను పెంచాడు. ప్రతిష్ఠ మరియు భక్తిని చూపే ఆలయం నిర్మించడం ద్వారా తన విజయాన్ని శాశ్వతంగా నిలిపాడు. కోణార్క్ చరిత్రలో నిరంతర సాక్ష్యాలు. ఆలయం నరసింహ ఒకటి ప్రతిష్ఠ, సైనిక విజయాలు, భక్తి మరియు సంపత్తి యొక్క సమగ్ర ప్రతీక. చరిత్రకారులు మరియు పురావస్తు నిపుణులు దీనిని ఒక సామ్రాజ్య శక్తి మరియు సాంస్కృతిక ఏకతా ప్రతీకగా గుర్తించారు. కోణార్క్ నిర్మాణం ద్వారా నరసింహ ఒకటి తన పాలనను, సైనిక విజయాలను, భక్తి ప్రదర్శనను శాశ్వతమైందిగా మోసాడు. కోణార్క్ సూర్య భగవానుడి రథాకార ఆలయం 865 అడుగుల వెడల్పు, 440 అడుగుల పొడము కలిగిన ప్రాంగణంలో ఉంది. ప్రధాన భవనం 24 భారీ చక్రాలపై అమర్చబడింది. ఒక్కొక్కటి దాదాపు 10 అడుగుల వ్యాసం కలిగినవి. 7 గుర్రాలు రథాన్ని లాగుతున్నట్లు రూపొందించబడ్డాయి. ఆలయ పునాది చుట్టూ జంతువులు, ఆకులు, గుర్రాలపై యోధులు మరియు శిల్పాలు ఉన్నాయి. పై అంతస్తులో వృద్ధుల కోసం దేవుళ్ల శిల్పాలు, మధ్య విభాగంలో యువ గృహస్థులకు శృంగారభరిత చిత్రాలు, అట్టడుగు స్థాయిలో పిల్లల కోసం వినోదకర మరియు విద్యా శిల్పాలు ఉన్నాయి. చక్రాలు సూర్య ఘడియారాలుగా పనిచేస్తాయి. జ్ఞాన, సంరక్షణ మరియు సాక్షాత్కార చక్రాన్ని సూచిస్తాయి. ఆలయ గోడలపై శృంగార శిల్పాలు, పక్షులు, జంతువుల ఆకారాలు మరియు రహస్యంగా సంకేతాలు చెక్కబడ్డాయి. కోణార్క్ సూర్య దేవాలయం నిర్మాణం. స్థానం, పురాణం, నిర్మాత, స్థానం మరియు ప్రాముఖ్యత. కోణార్క్ సూర్య దేవాలయం సముద్ర తీరానికి దగ్గరగా నిర్మించబడింది. ఇది ప్రాచీన కాలం నుండి సూర్య ఆరాధనకు కేంద్రంగా ఉన్న ప్రదేశం. ఒరిస్సా యొక్క 4 ప్రధాన సాంప్రదాయ క్షేత్రాల్లో చివరి స్థానం మాత్రమే సూర్య భగవానుని ఆరాధనకు ముడిపడి ఉంది. భువనేశ్వర్, పూరి, జాజ్పూర్లో ఇప్పటికే గొప్ప దేవాలయాలు ఉండడంతో కోణార్క్ ఒక అద్భుతమైన ఆలయ నిర్మాణానికి సరైన ఎంపిక. ఫెర్గుసన్ ప్రకారం ఈ ఆలయం ప్రావిన్స్లో అత్యంత అందమైన ఆలయం. నిర్మాత నరసింహ ఒకటి. కోణార్క్ ఆలయం నరసింహ ఒకటి పాలనలో నిర్మించబడింది. 1238 నుండి 1264. నరసింహ ఒకటి గంగా తూర్పు రాజవంశానికి చెందినవాడు. కళింగాను పరిపాలించాడు. లింగరాజ్, జగన్నాథ ఆలయాల విధానం ప్రకారం నరసింహ ఒకటి కోణార్క్ ఆలయానికి ఏ స్మారక శాసనాన్ని మూడవ పక్షంగా ఉంచలేదు. కాని ఆశయంను పురాణాలు, మాదలపంజి, కటక రాజవంశ వళి ద్వారా తెలుసుకోవచ్చు. 1217, 1295 నాటి నరసింహ రెండవ తామ్ర ఫలక శాసనంలో నరసింహ ఒకటి కోణార్క్ నిర్మాణ ఘనత పద్య రూపంలో ప్రస్తావించబడింది. సాంబ పురాణంలోని ఇతిహాసంలో కృష్ణుడి కుమారుడు సాంబుడు చంద్రభాగ నదీ ఒడ్డున సూర్యదేవాలయ నిర్మాణంతో ముడిపడి ఉన్నాడు. ఈ ప్రదేశం స్పష్టంగా పంజాబ్లోని ముల్తాన్. అయితే తరువాత కాలంలో ఈ ఇతిహాసం కోణార్క్తో ముడిపడి ఉంది మరియు దాని సమీపంలో ఉన్న ఒక చిన్న వాగు చంద్రభాగ అని పిలువబడింది. ఒరిస్సాలో 12 బాలుడు ఆలయ కలశాన్ని బాగుచేయడం గురించిన మరో కథనం బాగా ప్రాచుర్యం పొందింది. కోణార్క్ సూర్యదేవాలయ నిర్మాణంలో 16 సంవత్సరాలుగా 1200 మంది వడ్రంగులు మరియు తాపీ మేస్త్రీలు పనిచేశారు. విషు మహారాణా అనే మాస్టర్ హస్తకళాకారుడు తన కాబోయే భార్యను విడిచిపెట్టాడు. ఆమె తన తరువాత ఒక కొడుకుకు జన్మనిచ్చింది. ఆ బాలుడు తెలుసుకోవాలనుకున్నాడు మరియు అతని తండ్రి కోణార్క్ వద్ద ఆలయం నిర్మిస్తున్నాడని చెప్పబడినప్పుడు అతను ఆ ప్రదేశానికి ప్రయాణంలో కూర్చున్నాడు. ఆ యువకుడు తన తండ్రిని తెలుసుకునే సంకేతంగా అతని తల్లి అతని ప్రాంగణంలో పెరిగిన బారుకోలి చెట్టు ఫలాన్ని అతనికి ఇచ్చింది. అతని తండ్రి మాత్రమే దానిని గుర్తించగలడని అతనికి చెప్పింది. చాలాసేపు తిరిగిన తరువాత అతను చివరికి ఆలయానికి వచ్చాడు. అక్కడ అతను పండును చూపించాడు మరియు తన తండ్రిని కనుగొన్నాడు. అది ఎక్కడి నుండి వచ్చిందో ఆయన మాత్రమే చెప్పగలడు. అయితే తండ్రి కొడుకుల కలయిక ఎక్కువ కాలం కొనసాగలేదు. రాజు జారీ చేసిన ఆజ్ఞ గురించి ధర్మపాదుడు త్వరలోనే తన తండ్రి నుండి తెలుసుకున్నాడు. అందులో 1200 మంది కళాకారులు కలశ లేదా చివరి కుండీ వరకు వాకిలిని నిర్ణీత సమయంలోపు పూర్తి చెయ్యకపోతే వారి తలలు
నరికివేయబడతాయని పేర్కొన్నాడు. ఇది విన్న ధర్మపాదుడు అదే రాత్రి ఆలయంపైకి ఎక్కి తన చేతి పనులన్నింటినీ ఉపయోగించి చివరి కుండీ వరకు వాకిలిని పూర్తి చేశాడు. మరుసటి రోజు ఉదయం కళాకారులు ఆశ్చర్యంతో ఈ అద్భుతమైన ఘనతను చూసి ఆ పని చేసింది విషు మహారాణా కుమారుడు ధర్మపాదుడు తప్ప మరెవరో కాదని తెలుసుకున్నారు. అప్పుడు వారు విషు మహారాణాను తన తోటి కార్మికులందరికంటే తన కొడుకును ఇష్టపడతారా అని అడిగారు. ఎందుకంటే మీ కొడుకు చివరి కుండీ వరకు వాకిలిని పూర్తి చేసినందుకు అన్ని క్రెడిట్ తీసుకుంటే మేము మా రోజువారీ రొట్టెను మాత్రమే కాకుండా మా ప్రాణాలను కూడా కోల్పోతాము. ఎందుకంటే రాజు మేము పనిని నిర్లక్ష్యం చేస్తున్నామని అనుకుంటాడు. అప్పుడు విషు మహారాణా విచారంగా తన తోటి కార్మికులకు తన ప్రాధాన్యతను ప్రకటించాడు. ధర్మపాదుడు ఈ విషయం తెలుసుకున్నప్పుడు అతను శిఖారాపైకి ఎక్కి ఆ స్థలంలోకి దూకి తద్వారా తన తండ్రి క్రింద పనిచేస్తున్న 1200 మంది కళాకారుల ప్రాణాలను మరియు గౌరవాన్ని కాపాడడానికి తన ప్రాణాలను అర్పించాడు. లోడ్స్టోన్ పురాణం మరియు ఆవిష్కరణ. సంప్రదాయం ప్రకారం కోణార్క్ ఆలయం పైభాగంలో ఒక లోడ్స్టోన్ ఉంచబడింది. దీనిని స్థానికులు మరియు పౌరాణిక కథలు ప్రత్యేకంగా వివరించాయి. 1825లో ఆండ్రూ స్టేర్లింగ్ పేర్కొన్నట్లుగా పొరుగు విగ్రహాలు దీన్ని విడిచిపెట్టడానికి ఒక వింత కథను కలిగి ఉన్నాయని, ఈ కుంభపథర్ లేదా లోడ్స్టోన్ గొప్ప ఆలయ శిఖరంపై ఉండి సముద్ర తీరం ద్వారా వెళ్లే అన్ని నావలను ఒడ్డుకు లాగుతుందని చెబుతున్నారు. మరియు మొఘల్ కాలంలో ఓడ సిబ్బంది దూరంలోకి వెళ్లి దీన్ని చోరీ చేసి తీసుకెళ్లారని వాదించారు. మరో వెర్షన్ ప్రకారం సూర్దేవిని విగ్రహం అయస్కాంతం ద్వారా గాలిలో వేలాడుతోంది. 1026 ఏడీలో సుల్తాన్ మహమూద్ సోమనాథ్ దాడి సమయంలో విగ్రహం మధ్యలో ఉండి తాకడానికి ఏమీ లేదని నమోదు చేశారు. కొంతమంది వాదనలు లోడ్స్టోన్ ఇనుప విగ్రహం మరియు అయస్కాంత ప్రభావం వల్ల విగ్రహం గాలిలో వేలాడుతోంది అని చెబుతున్నాయి. కానీ శాస్త్రీయంగా ఇది అసాధ్యం. లోడ్స్టోన్ ప్రకృతిలోని అయస్కాంత రాయి ఇనుమును ఆకర్షించే లక్షణం కలిగి ఉంది. సముద్ర తీర ప్రాంతంలో సౌర ఆలయ నిర్మాణంతో కలిపి దీనిని స్థానికులు నావలను లాగడానికి ఉపయోగించేవనే కథనం చెబుతోంది. కానీ శాస్త్రీయంగా చూడగానే మౌంటైన్ అయస్కాంతం, ఇనుప, లోడ్స్టోన్ కలపడం ద్వారా ఏ యాంత్రిక ప్రభావం సాధ్యం కాదు. 1626లో మహమ్మద్ బిన్ అమీర్ వాలీ 100 మౌండ్ల బరువున్న లోడ్స్టోన్ ముక్క ఆలయం పైభాగంలో ఉందని, కానీ ఈ ప్రాంతంలో అటువంటి మౌంటైన్ అయస్కాంతం కనిపించదని తెలిపారు. 1628లో ఆలయ కొలతలలో కలసు, కమలం విరిగిపోవడం తర్వాత కూడా లోడ్స్టోన్ ఆధారాలు, చుంబకలోహ మార్గం ఇంకా కనపడుతుందని పేర్కొన్నారు. ఈ కథలు మహమూద్ బిన్ అమీర్ వాలీ మరియు ఆండ్రూ స్టేర్లింగ్ ఆధారాలతో కలిపి చరిత్ర, పురాణం, భక్తి మరియు శాస్త్రీయ వాదనల మిశ్రమంగా నిలిచాయి. లోడ్స్టోన్ ఆలయ నిర్మాణంలో దివ్య ఘనత, సూర్యభక్తి మరియు దేవస్థాన విశిష్టతను సూచించే పురాణ భాగంగా కోణార్క్ ఆలయం చుట్టూ ఉన్న రహస్యాలు మరియు వివాదాలను సృష్టించింది. ప్రధాన ఆలయం కోణార్క్ సముదాయం. కోణార్క్ సూర్యదేవాలయం ప్రధాన ఆలయం ఒక విశాల ప్రాంగణంలో నిర్మించబడి తూర్పు పడమర అక్షం వెంట డ్యూలా, జగమోహన మరియు నటమందిరాలను కలిగి ఉంది. ఇవన్నీ తూర్పువైపు ముఖంగా ఉన్నాయి. డ్యూలా మరియు జగమోహన నిర్మాణాలు సూర్యభగవానుని రథం ఆకారంలో రూపొందించబడి, నటమందిరం తూర్పువైపు జగమోహన నుండి కొద్దిగా దూరంగా ఉంది. డ్యూలా మరియు జగమోహన ఒక అద్భుతమైన పీఠం లేదా వేదికపై నిలబడి రథం ప్రతిమకు 24 చక్రాలు, ఉత్తరం దక్షిణం 12 చక్రాలను వేదిక ముఖంపై చెక్కబడ్డాయి. రథాన్ని 7 గుర్రాలు లాగుతాయి. జగమోహన తూర్పు మెట్ల మార్గంలో అమర్చబడి దక్షిణం వైపు 4, ఉత్తరం వైపు 3 గుర్రాలు ఉన్నాయి. వేదిక ఒక చిన్న ఉపనపై ఉంది. దాని నిలువు ముఖాలు 1600 కంటే ఎక్కువ ఏనుగులు, సైనిక ఊరేగింపులు, సామాగ్రి మోసే పురుషులు, వేట దృశ్యాలు, కార్మికులు, ఆహార ప్రాసెస్ దృశ్యాలతో అలంకరించబడ్డాయి. వేదిక ఎత్తు దాదాపు 4 మీటర్లు. దీని నిలువు ముఖాలు 5 క్షితిజ సమాంతర విభాగాలుగా విభజించబడి, అత్యల్ప విభాగంలో 0.9 మీటర్ల ఎత్తుగల భభాగంలో పూల, స్క్రోల్ పనితో 5 గొప్ప అచ్చులు ఉన్నాయి. దిగువ జంఘా జా ఖఖార ముండీలు, అలంకార పిలాస్టర్లు, విడాలాలు, అలస కన్యాలు, నాగనాగి బొమ్మల వంటి మూలాంశాలతో సుందరంగా అలంకరించబడి, తాళ జంఘాపై బంధనంలో 3 అచ్చులు ఉన్నాయి. నిలువు పట్టీలలో మగ,
ఆడబొమ్మలు, అగ్నిజ్వాలలపై నిలబడ్డ సైనికులు, శృంగార దృశ్యాలు ఉన్నాయి. ఎగువ జంఘాలో ముండీ డిజైన్ల బదులుగా పంచరథ పిలాస్టర్లు, మిథర బొమ్మలు, వివిధ భంగిమలలో స్త్రీ బొమ్మలు, రాజు వ్యక్తి, పందిని చంపే దృశ్యం, భార్య బిడ్డతో ఉన్న సైనికుడు, కోతులచే దాడి చేయబడ్డ స్త్రీలు ఉన్నాయి. విశాల ప్యానెళ్లలో సమూహ కూర్పులు, శివలింగాన్ని పూజిస్తున్న నరసింహవన్, జగన్నాథుడు, మహిషమర్దిని, విద్యాభ్యాసం చేస్తున్న రాజు, ఏనుగుపై రాజును జిరాఫీతో బహుకరిస్తున్న దృశ్యం, ప్రయాణానికి బయలుదేరే రాజు, పరిచారకులతో రాణి, స్తంభాల మండపం లోపల పురుషుల సమావేశం ఉన్నాయి. జంఘాలను 2 అసమాన భాగాలుగా విభజించడం, స్థిరపడిన మార్పులు లేకపోవడం, తేనగూడుతో కూడిన జైలు పనికి వ్యతిరేకంగా విశాల దృశ్యాలు, మూలాంశాలతో కళాకారులకు వేదికను అలంకరించడానికి పెద్ద అవకాశమిచ్చాయి. ఎగువ జంఘా, పై బరండా, ఏనుగుల బొమ్మలు, యుద్ధ దృశ్యాలు వర్ణించే 3 ప్రత్యేక అచ్చులు కలిగి ఉండే, అయితే బరండా అచ్చులు చాలా చోట్ల అదృశ్యమయ్యాయి. సన్ పిల్లర్. అక్కడ ఒక అద్భుతమైన క్లోరైట్ స్తంభం ఉంది. దానిపైన సూర్యుని రథసారథి అరుణుడి చిన్న బొమ్మ ఉంది. కోణార్క్ ఆలయాన్ని వర్ణించేటప్పుడు అబుల్ ఫజల్ నల్ల రాతి అష్టభుజ స్తంభం అని ప్రస్తావించాడు. ఇది స్పష్టంగా సూర్యస్తంభం అంటే అరుణ స్తంభం అని సూచిస్తుంది. 1825లో ఆండ్రూ స్టిర్లింగ్ ఇలా గమనించాడు. సింహద్వారం ముందు భాగంలో అందమైన బహుభుజ స్తంభం ఉంది. ఇది నల్ల బసాల్ట్ యొక్క ఒకే షాఫ్ట్తో ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు పూరి ఆలయ ప్రవేశ ద్వారం అలంకరించబడింది. ఇది ప్రసిద్ధి కాని ఇప్పుడు నిర్జనమైన ఆలయం నుండి తీసుకురాబడింది. సుమారు 60 సంవత్సరాల క్రితం పూరి నివాసి అయిన బ్రహ్మచారిచే కోణార్క్ వద్ద సూర్యుడు జగన్నాథ ఆలయ చరిత్ర అయిన మదల పంజిలో నమోదు చేయబడిన సంప్రదాయం ప్రకారం దివ్య సింహదేవ పాలనలో క్రీస్తుశకం 1781 నుండి 1799 వరకు అరుణ స్తంభాన్ని కోణార్క్ నుండి మరాఠా గురు బ్రహ్మచారి గోసాయిన్ తొలగించి జగన్నాథ ఆలయంలోని సింహద్వారం అంటే సింహద్వారం ముందు ఉంచాడు. 1815లో కాలిన్ మ్యాకెంజీ కళాకారులు ఏప్రిల్ 26న పూరిలో స్తంభం యొక్క నమూనాను రూపొందించారు. 18వ శతాబ్దం చివరి దశలో ఈ స్తంభాన్ని పూరీకి తొలగించినట్లు తెలుస్తుంది. ఈ స్తంభం అందమైన పునాది, 16 వైపుల ఏకశిల స్తంభం మరియు పూల శిలాఫలకంతో అరుణుడు అధిష్ఠించారు. ఒక వేదికపై పైకి లేచిన స్తంభం సైనిక మరియు జంతువుల ఊరేగింపులతో చెక్కబడిన నిలువు ముఖంతో తక్కువ ఉపనపై ఉంది. పశ్చిమ ముఖంపైన ఫ్రైజులు అనేక మంది భక్తులను సూచిస్తున్నాయి. ఉపనపైన ఉన్న క్లోరైట్ వేదిక ప్రణాళికపై పంచరథంగా ఉంది మరియు 3 అలంకరించిన మూలాలు ఉన్నాయి. ఖురా, కణి మరియు బసంత. ఖురా స్క్రోల్ వర్కు మరియు తామరపూల రేకులతో ఉపశమనం పొందింది. కణి ప్లేనుగా ఉండి బసంత బాతులు మరియు తామరపూల రేకుల వరుసలతో అలంకరించబడింది. నవగ్రహములు. దుష్ట ప్రభావాలను నివారించడానికి దేవాలయాల ద్వారాలపై 9 గ్రహాలను ఉంచారు. కోణార్క్ వద్ద గ్రహాలు పూర్తిగా అభివృద్ధి చెందిన ప్రతిమా శాస్త్రంలో కనిపిస్తాయి. జగమోహన తూర్పు ద్వారం పైన మొదట ఉంచిన నవగ్రహాల స్లాబ్ ఇప్పుడు పురావస్తు శాఖ నిర్మించిన ప్రత్యేక షెడ్లో ఉంచబడింది. ఏకశిలా స్లాబ్ను 9 స్తంభాల మంటపాలుగా విభజించారు. దాని లోపల 9 గ్రహాలు చెక్కబడ్డాయి. ఎడమ నుండి ప్రారంభించి గ్రహాలు సూర్య, సోమ, మంగళ, బుధ, బృహస్పతి, శుక్ర, శని, రణు మరియు కేతు. రాహువు మరియు కేతువు తప్ప గ్రహాలు పద్మపీఠంపై పద్మాసనంలో కూర్చున్నాయి. సూర్యుడు గ్రహరాజుగా మొదట చిత్రీకరించబడ్డాడు మరియు అతను తన 2 చేతుల్లో 2 తామర పువ్వులను కలిగి ఉన్నాడు. అతని పాదాలు బూట్లు ధరించవు. సోమ, మంగళ, బుధ, బృహస్పతి, శుక్ర, శని ప్రతి ఒక్కరూ ఎడమ చేతిలో నీటికుండను మరియు కుడివైపున అక్షమాలను కలిగి ఉంటారు. రాహువు నవ్వుతున్న ముఖంతో పొడుచుకున్న కళ్లతో భయంకరమైన సగం బస్ట్ వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు. ఆయన చేతుల్లో చంద్రవంకలను పట్టుకున్నాడు. కేతువు పాములాంటి దిగువ శరీరంతో చెక్కబడి ఎడమ చేతిలో జ్వాలలు వెలువడే కుండను పట్టుకున్నాడు. కుడి చెయ్యి వికృతంగా ఉంది, కాని తరువాతి దేవాలయాల నుండి వచ్చిన ఇతర గ్రహాల పలకల సారూప్యతను బట్టి అతను ఆ చేతిలో కత్తిని పట్టుకున్నాడని చెప్పవచ్చు.